హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఇంక పొద్దున్నే మా ఆయన స్నానం చేసి పూజ చేసిండు. నేను కూడా ఇల్లంతా శుభ్రంగా తుడిచి స్నానం చేసుకొని వచ్చి పాలు కాగబెట్టి చాయ్ పెట్టిన. రైస్ కుక్కర్లో కూడా బియ్యం కడిగేసేసిన. ఇంకా టిఫిన్ కోసం ఇవి అండి. మా బాబు ఒక్కటి తిని కాలేజీకి వెళ్ళిండు. ఈరోజు పోలేలేనండి, నిన్న ఉగాది పండగ ఉన్నాయి ఒక 5. మా పాపకి మా ఆయనకి ఒక్కొక్కటి, ఇంకా 2 ఉంటే నేను తింటాను. ఇంకా తినలేదు. ఈ పనంతా కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు చాయ్ తాగుతున్నాను ముందుగా. ఇప్పుడు టైం వచ్చేసి 8, పావుతక్కువ 8 అవుతుంది. ఇంకా టీవీ చూస్తూ కాసేపు రిలాక్స్ అవుతున్నాను. పండగ రోజు పనులు ఎక్కువ అవడంతో అలసిపోయినా కూడా మళ్ళీ నెక్స్ట్ డే ఆయన డ్యూటీకి వెళ్ళేది ఉంది, బాబు కూడా కాలేజీకి వెళ్ళేది ఉంది కదా, అందుకే పొద్దున్నే అదే టైంకి లేచిన. ఇంకా మామూలుగా కూడా నేను అదే టైంకి మెలకు వస్తుంది. ఇంకా చాయ్ తాగిన కాసేపటికి 9:30కి అట్లా పోలేలు ఒక 2 ఉంటే తినేసిన. మా అమ్మాయి కూడా తిన్నది. ఇంకా మా ఆయన కూడా పొద్దున ఒకటి తినేసి డ్యూటీకి వెళ్ళిండు. ఇంకా మధ్యాహ్నానికి కూర వండుతున్నాను. ఈరోజు ఇంకా నాన్ వెజ్ ఏమీ వండట్లేదండి, వద్దన్నారు. మా బాబు కాలేజీకి వెళ్ళిండు కదా, ఇంకా మేము ముగ్గురమే. మా ఆయన కూడా ఇంకా తేవడానికి డ్యూటీకి వెళ్ళిండు కాబట్టి ఇంకా నేను వెళ్ళలేను. అందుకే ఇంకా ఒక మామిడికాయ ఉంది కదా, నిన్న పండక్కి తెచ్చింది, 2 ఉల్లిగడ్డలు మామిడికాయని ఇలా కోసుకున్నాను. మీరు ఎవరైనా మామిడికాయ ఉల్లిగడ్డ కూర వండుతారో నాతో కామెంట్లో షేర్ చేసుకోగలరు. ఒక పెద్ద ఉల్లిగడ్డలను 2 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మామిడికాయను కూడా చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా వేసుకున్నాను కడాయి పెట్టి. ఇంకా ఆ తర్వాత చాలా బాగుంటుందండి ఈ మామిడికాయ కూర. ఉల్లిగడ్డలు మామిడికాయ కాంబినేషన్లో తొందరగా కూడా అవుతుంది ఈ కూర. ఎవరైనా ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, ఒక మామిడికాయ ఉన్నప్పుడు ఉల్లిగడ్డలు వేసి ఇలా వండుకుంటే బాగుంటుంది. ఇంకా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నూనె పోసుకున్నాను. తగినంత వేడెక్కిన తర్వాత ఉల్లిగడ్డలు మామిడికాయ వేసిన. ఆ తర్వాత ఉప్పు కారం కూడా వేసుకుంటున్నాను. తొందరగా మగ్గిపోతుంది కూర, ఒక 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. ఇంక ఇంతకుముందు కొంచెం ఆడిందండి, అడుగంటింది. నేను ఎప్పుడు సిమ్లోనే పెడతాను. ఇంకా కూర రెడీ అయిపోయింది. కొంచెం ఎసరు పోసి దింపేశాను. చెప్పాను కదా, తొందరగా అయిపోతుంది మామిడికాయ ఉల్లిగడ్డ కూర. ఇంకా ఆ తర్వాత మా ఆయన వస్తూ వస్తూ ఆయనకు తెలుసు ఇంకా నాకు ఈరోజు ఓపిక లేదు, వండుతానో లేదో అనుకొని ఇంకా నాన్ వెజ్ కాకుండా వెజిటేబుల్ కర్రీస్ ఉండేది, సిద్ధార్థ హోటల్ అని ఉంటుంది, అక్కడ నుండి చామగడ్డ కూర తెచ్చిండండి. ఇంకా నేను వండిన కూరతోటి ఇష్టంగా తిన్నాను. చాలా టేస్ట్ అయిందండి. కొంచెం అడుగంటినా కూడా కూర మాత్రం సూపర్గా ఉంది. మా ఆయన కూడా అన్నాడు బాగుంది అనేసి. ఇంకా సాయంత్రం అండి, స్టవ్ అంతా క్లీన్ చేసుకొని ఇల్లు ఊడ్చి నేను కూడా శుభ్రమై వచ్చి ఇంకా చాయ్ పెట్టి మా ఆయన కిచెన్. మేము సాయంత్రం పూట చాయ్ తాగట్లేదు కానీ మా ఆయన ఈరోజు చాయ్ పెట్టమంటే పెట్టాను. ఇంకా ఆయనకు పోసి ఇచ్చిన, నేను కొంచెం తాగాను. ఆ తర్వాత ఈ గిన్నెల స్టాండ్ ఉంటుంది కదా, అది తోంపిచ్చానండి. పండగ ముందు రోజు నాకు ఓపిక లేకుండే ఓన్లీ ఇట్లా తుడిచాను. స్టాండ్ ఒకటి తోంపిచ్చానండి ఈరోజు. ఇంకా తోమి ఆ గిన్నెలన్నీ ఇప్పుడు సర్దుతున్నాను. ఎండిన తర్వాత అది తుడిచేసి ఇంకా 2 టబ్బుల్లో ఉన్నాయి, అవన్నీ ఇలా సర్దుతూ ఉన్నాను. ఇంకా పండగకి క్లీన్ చేసుకోకుండా అస్సలు మనసుకు పట్టదు. కాకపోతే పైన ఇలా వైప్ ఉంటుంది కదా, అదే దాంతో తుడిచాను. డిమార్ట్లో ఉంటాయి కదా వైప్స్, వాటితోటి తుడిచాను. కానీ మనసుకు పట్టట్లేదండి. అందుకే మళ్ళీ ఈరోజు ఆ స్టాండ్ అంతా తీసి బయట పెట్టి కొన్ని గిన్నెలు నేను దొమ్మను, కొన్ని గిన్నెలు పని ఆమె వస్తుంది కదా, ఆమెకు కూడా వేసి ఇంకా అవన్నీ తోమి కొన్ని సర్దాను. ఇంకా కొన్ని ఒక డబ్బులో ఉన్నాయి. సాయంత్రం మళ్ళీ కాసేపు అయిన తర్వాత 6:30 అవుతుంది ఇప్పుడు. ఇంకా నిమ్మరసం తాగాలనిపించింది, చాయ్ తాగబుద్ధి కావట్లేదు. గిన్నెలోకి చల్లటి నీళ్ళు తీసుకున్నాను, అందులోకి ఇంకొక నిమ్మకాయని ఇలా పిండుకున్నాను. నిమ్మకాయ హెల్త్కు చాలా మంచిది అంటారు కదా, అందుకే ఇంకా మేము నిమ్మరసమైనా ఏమైనా మధ్యాహ్నం అయిన డ్యూటీ నుండి వచ్చేటప్పుడు ఫ్రూట్స్ కానీ తెస్తే అవే కోసుకొని డైరెక్ట్గా తింటాము. జ్యూసులు కూడా తెస్తారు కానీ జ్యూసుల కంటే మేము ఫ్రూట్సే ఎక్కువగా తింటాము. ఇంకా అప్పటిదప్పుడే నేను 10 మినిట్స్ ముందు ఇంట్లో సబ్జా గింజలు ఉంటే అవి నానబెట్టిన, వాటిని ఇలా నిమ్మరసం 2 గ్లాసుల్లో వేసి ఇచ్చిన. ఈ షార్ట్ కోసం నేను ఈ గ్లాసులో పోసిన అండి, లేకుంటే మామూలుగా స్టీల్ గ్లాసులోనే వేస్తాను.
పేపర్ గ్లాస్లో పోసి మా పిల్లలకి ఇచ్చి మా ఆయనకి ఇచ్చి నేను కూడా తాగిన. ఇంకా నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. తప్పకుండా నా వీడియోస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఒక టబ్బులో గిన్నెలు ఉన్నాయని చెప్పాను కదా, అవి కూడా ఈ స్టాండ్లో సర్దుతున్నాను. ఈ స్టాండ్లో మాత్రం చాలా గిన్నెలు పడతాయండి, ప్లేట్లు, చిన్న చిన్న గిన్నెలు, గ్లాసులు అన్నీ. ఇంకా ఇది కొని ఒక 15 years అవుతుందండి. ఉంటానండి.